ఉందా? ఈ క్లిప్పింగ్ తీసుకో, ఇది ఎస్ఎఫ్ఐ తీసుకో. గత వారం రోజుల నుంచి పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజెస్లో 450 సీట్లను కోత విధిస్తూ ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటున్నట్లు, దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నట్టు అనేక కథనాలు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వైద్య విద్య అనేది కార్పొరేట్ కాలేజీల చేతుల్లో, కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో కుదించబడి గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న పేద విద్యార్థులకి నష్టం చేసే విధంగా ఎంసీఐ నిర్ణయం ఏకపక్షంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎంసీఐ ఏ కారణాల రీత్యా 450 మెడికల్ సీట్లను తగ్గించిందని మేము అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే సమాధానం మెడికల్ కాలేజీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని చెప్పేసి వాళ్ళు మేము సీట్లు తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఆ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వం కల్పించకుండా ప్రభుత్వ సంస్థ అయిన ఎంసీఐ దీన్ని తగ్గించడం చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లు తగ్గించకుండా అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయని వీళ్ళు అంగీకరిస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో ఉన్న నారాయణ మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయి సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తూ, అదే నెల్లూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సదుపాయాలు లేవని చెప్పేసి అక్కడ సీట్లు కుదించిన పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైన వైఖరి, ఇది ఏకపక్షమైన వైఖరి. పేద విద్యార్థులకి వైద్య విద్యని దూరం చేసే ప్రక్రియ మేము అభివర్ణిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎంసీఐ పరిశీలించి ఏదైతే 450 సీట్లను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుందో వాటిని మళ్ళా పునరుద్ధరించాలని, పేద విద్యార్థులకి వైద్య విద్యను అందుబాటులో తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ఏఎఫ్ఆర్సి అథారిటీ ఆఫ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మిగిలిన సీట్లు అడ్మిషన్లు చేసుకునే విధంగా వాళ్ళు ఒక ప్రవేశ పరీక్షని నిర్వహించేందుకు అనుమతిస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది. ఏఎఫ్ఆర్సి యొక్క విధి విధానాలు ఏంది? ప్రైవేటు కాలేజెస్లో ఫీజుల నియంత్రణ కోసం ఒక అథారిటీగా అది పనిచేయాలనేది దాని యొక్క విధి విధానాలు. కానీ అది ప్రైవేటు కాలేజీలు దుకాణం తెరిచినట్టుగా సీట్లు వేలం వేసే విధంగా ప్రైవేట్ కాలేజెస్కి స్వతంత్రంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవాలని ఆదేశించడం, సూచనలు ఇవ్వటం చాలా హాస్యాస్పదం. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరింత ఇంజనీరింగ్ విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే విధంగా, ప్రధానంగా మెరిట్ విద్యార్థులకు దూరం చేసే విధంగా ఈ చర్యలు అనేవి ఉన్నాయి. దీన్ని ఖండిస్తూ ఉన్నాం, వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వీటిని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.